హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొటాటోతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి కావాల్సింది స్వీట్ పొటాటో. ఇవి ఉడికించుకుని తొక్క తీసి పక్కన పెట్టుకోండి. మినప్పప్పు 1 కప్పు తీసుకున్నాను. నానబెట్టుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బౌల్లో 1.5 కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు బెల్లం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని ఇది పాకం వచ్చేంత వరకు కలుపుదాము. ఇలా ఉడికించుకున్న స్వీట్ పొటాటోని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. బెల్లం తీగ పాకం రావాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ మించి దించి చల్లారి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇంతకుముందు మనం వరిపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో కొద్దిగా బెల్లం తురుము, కొద్దిగా చింతపండు రసం, అలాగే ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో చిన్నగా వేసినట్లయితే అది తేలుతుందో లేదో చూసుకున్నట్లయితే మనకి బాగా వస్తాయి. ఇక్కడ చూసారా, పిండి తేలింది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం ఉండలుగా చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా ఉండలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఉండని పిండిలో ముంచి ఇలా ముంచిన ఉండని ఇలా నూనెలో వేసుకోవాలి. బూరె చక్కగా వస్తుంది. ఇలా వేసుకుంటే పూర్ణం బూరెలు చక్కగా వస్తాయి. ఈ స్వీట్ పొటాటో బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ నేను ఆడుతుంది తీసే